టీఎస్పీఎస్సీ నిర్వహించబోతున్నటువంటి వివిధ పరీక్షలకి సన్నద్ధమవుతున్నటువంటి తెలంగాణ యువత యువకులకి అందరికి కూడా టీశాట్ తరఫున అభినందనలు. ఈరోజు మనము ఈ సెషన్లో పర్యావరణంలోని అంటే ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో పర్యావరణంలోని వివిధ భావనలు లేదా పర్యావరణ అంశాలు అనే సబ్జెక్ట్ నుంచి ఆవరణ శాస్త్రంలో ఉన్నటువంటి మౌలిక భావనలు లేదా పరిభాష టెర్మినాలజీ మీద కొంత దృష్టిని కేంద్రీకరిస్తాం. గత సెషన్లో ఇంతకుముందు జరిగినటువంటి దీనికి సంబంధించినటువంటి సెషన్లో కొంత పరిభాషను చర్చించడం జరిగింది. సో ఇక్కడ ఈరోజు ఈ సెషన్లో మనం చర్చించిన పరిభాషను కనుక మనం పరిశీలించినట్లయితే ఎకలాజికల్ నిచే అనే దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. అంటే ఒక జీవావరణ వ్యవస్థలో ఉన్నటువంటి వివిధ జీవులను కనుక మనం పరిశీలించినట్లయితే అవి దాదాపుగా ఒకే రకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటాయి. అంటే అవి నివసించే ఆవాసాలు ఒకే రకంగా ఉండడం. ఉదాహరణకి జింకలు లేదా కుందేళ్ళు అవన్నీ కూడా ఓపెన్గా తిరుగుతుంటాయి, ఓపెన్గానే పండుకుంటుంటాయి. అన్నీ కూడా ఒకే రకమైనటువంటి ఆహారపు అలవాట్లను కలిగి ఉంటాయి. సో ఈ విధంగా పక్షులను కనుక చూస్తుంటే వివిధ రకాల పక్షులు అవి కూడా ఒకే రకమైన గూడును కట్టుకోవడం, ఆ గూట్లలో నివసించడం. సో ఈ విధంగా ఒకే రకమైనటువంటి ప్రవర్తన ఏ ప్రవర్తన అయినా కావచ్చు అది కలిగి ఉంటే ఆ ప్రవర్తన కలిగి ఉన్నటువంటి ఏకరీతి ప్రవర్తన కలిగి ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థను ఏమంటామంటే ఎకలాజికల్ నిచ్చేగా వ్యవహరిస్తాం. అంటే పర్యావరణ నిచ్చేగా వ్యవహరిస్తాం. ఈ నిచ్చె అనేది అనేక రూపాల్లో బహిర్గతం అవుతుంటుంది. ఒకటి ఆహారం దానికి సంబంధించిన కావచ్చు, లేదా అవి ఫిజికల్గా అంటే భౌతికంగా రసాయనికంగా ఎటువంటి ధర్మాలను కలిగి ఉంది ఆ పర్యావరణం లేదా ఆవరణ వ్యవస్థ అనేది కావచ్చు, లేదా ఆ ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి ఆవాసాలు అంటే అవి ఉండడానికి ఉన్నటువంటి ప్రదేశాలు, లేదా అవి తిరుగుతున్న ప్రదేశాలు, అవి నిద్రపోయే పరిస్థితి ప్రదేశాలు, ఇలాంటివి ఏదైనా కావచ్చు. సో హ్యాబిటాట్ నిచ్చే అంటాం దీన్ని. అలాగే వాటి యొక్క ప్రత్యుత్పత్తి లేదా ఫెర్టిలిటీ ఎలా ఉంది, అంటే పునరుత్పాదన ఎలా ఉంది, రీప్రొడక్టివ్ ఎలా ఉంది, అలా వీటన్నిటి కానీ చూసినట్లయితే మనము ఈ విధంగా 4 రకాలైన నిచ్చెల్ని మనం గమనించవచ్చు. ఈ 4లో హ్యాబిటాట్ నిచ్చే అంటే ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో నివసిస్తున్నాయి. రెండోది ఫుడ్ నిచ్చే అంటే ఎటువంటి ఆహారాన్ని అవి కలిగి ఉన్నాయి. ఇక భౌతిక మరియు రసాయన ధర్మాలు కలిగినటువంటి ఆవరణ వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఆ ఆవరణ వ్యవస్థ అంతా కొండలతో నిండి ఉందా, లేదా మైదానంగా ఉందా, అంతా గడ్డి భూములే ఉన్నాయా, లేదా గడ్డి భూములు చెట్లు మొక్కలు అన్నీ కలిసి ఉన్నాయా, అంతా ఆ ప్రాంతం అంతా కూడా. అలాగే భౌతికంగా తర్వాత చూసిన తర్వాత రసాయన పరంగా ఏ విధంగా ఉంది, అంటే భూమిలో నేలలో తేమ శాతం ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి pH విలువలు ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒకే విధంగా ఉంటే, అలాగే రీప్రొడక్టివ్ అంటే ప్రత్యుత్పత్తి పునరుత్పాదన అనేది కనుక మనం పరిశీలించినట్లయితే అన్నీ ఒకే రకంగా ఉంటే దాన్ని నిచ్చే అనేది మనం వ్యవహరిస్తాము. ఈ నిచ్చే అనే ఒక కాన్సెప్ట్ భావన అనేది లేదా శాస్త్రీయంగా లేదా మనం వాస్తవంగా దాన్ని కనుక పరిశీలించినట్లయితే ఇది జీవజాతుల యొక్క సంరక్షణకి ప్రధానమైనటువంటి అంశం ఇది. సో ఆ జీవజాతులు ఏ విధంగా అక్కడ తన సంరక్షణని కొనసాగించుకుంటున్నాయి, ఏ విధంగా అవి తమ ఉనికిని కాపాడుకుంటున్నాయి అనేది కూడా ఈ నిశ్చయం మీద మనకి ఆధారపడి ఉంటుంది. సో ఈ జీవజాతుల సంరక్షణలు ఏ విధంగా ప్రధాన పాత్ర పోషిస్తాయనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థలో ఉంటే ఆహార లభ్యతను మనం కనుక తీసుకున్నట్లయితే అది కంటిన్యూస్గా సప్లై అవుతుందా లేదా, గడ్డి ఉంది, గడ్డి భూములోనే కంటిన్యూస్గా వస్తుందా లేదా. అలాగే భౌతికంగా ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లో ఉన్నాయి, కొండ చర్యలు విరిగిపడుతున్నాయి అంటే కనుక ఆ కొండలు క్రమంగా అంతరించిపోవడానికి అవకాశం ఉంది. కొండలు అంతరించిపోతే వల్ల అక్కడ ఉన్నటువంటి జీవజాతి కూడా అంతరించిపోవడానికి అవకాశం ఉంది. అంటే ఆ కొండలు లేదా పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి ధర్మాలు స్థిరంగా ఉంటున్నాయా లేదా. అలాగే కెమికల్ అంటే మనం చూసినట్లయితే రసాయన ధర్మాలు కనుక చూసుకున్నట్లయితే ఆ నేలల్లో ఉన్నటువంటిది కానివ్వండి, ఆ వాతావరణంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రత లేదా తేమ ఇవన్నీ కూడా కంటిన్యూస్గా ఉన్నాయా లేదా. సో ఇవన్నీ కూడా ఆ ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి జీవుల మీద చాలా తీవ్రమైనటువంటి సంబంధాన్ని పెనవేసుకొని ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు కనపడినటువంటి అంశాలు ఎన్నో ఉంటాయి. సో ఈ అంశాలన్నీ కూడా ఆవరణ వ్యవస్థ యొక్క స్థిరత్వం మీద, దాటి యొక్క ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి జీవజాత సంరక్షణ మీద చాలా ప్రభావాన్ని చూపుతుంది అని అంటారు. ఇక మనం ఎకోసిస్టంలో ఉన్నటువంటి విధులను కనుక మనం చూసినట్లయితే అంటే ఆ ఆవరణ వ్యవస్థ దేని మీద పనిచేస్తుంది అనేది మనం గతంలో సెషన్లో కొంతమేర దీన్ని చర్చించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి దీన్ని డీప్గా చూద్దాం. సో ఈ ఆవరణ వ్యవస్థ విధులను కనుక మనం పరిశీలించినట్లయితే శక్తి ప్రసరణ అనేది ప్రధానమైనటువంటి మనకి అంశం ఇక్కడ. ఎప్పుడు కూడా శక్తి ప్రసరణ అనేది కింది స్థాయి నుంచి దిగువ స్థాయికి మనకు జరిగే ప్రక్రియ ఇది. సో ఈ శక్తి ప్రసరణ జరిగే క్రమంలో
మనకి అనేక రకాలంటే మనం అంశాలను మనం గమనించవచ్చు. సో, శక్తి ప్రసరణ మనం చెప్పుకున్నట్టుగా సూర్యుడి నుంచి మొక్కలకి, మొక్కల నుంచి ప్రాథమికమైనటువంటి మన శాకాహారులకి, శాకాహారుల నుంచి మళ్ళా మాంసాహారులకి, మాంసాహారుల నుంచి మళ్ళా సర్వభక్షకులకి, మళ్ళా సర్వభక్షకుల నుంచి మళ్ళా పూతికాహారులకి, డెట్రివర్స్‌కి ఈ విధంగా జరుగుతా ఉంది. శక్తి సరఫరా జరిగిపోతా ఉంది. ఈ శక్తి సరఫరా జరిగే క్రమంలో ఎటువంటి సంబంధాలు ఉన్నాయి ఇక్కడ అని మనం గమనిస్తే మనక్కడ ప్రధానంగా 3 అంశాలను మనం గమనించవచ్చు. ఒకటి ఫుడ్ చైన్ అంటే ఆహారపు గొలుసు ఇది. సో, ఆహారపు గొలుసు ఏ విధంగా ప్రభావితం అవుతుంది, దాని ఏ అంశాలు దాన్ని ప్రభావితం చేస్తున్నాయి, వేటి మీద అది ఆధారపడి ఉందనే అంశాన్ని మనం ఇక్కడ చూడాలి. ఇక ఫుడ్ వెబ్ అంటే ఆహారపు వల అంటాం దీన్నే. సో, ఈ ఆహారపు వల ఏ విధంగా మనకి ప్రభావితం అవుతుంది, ఆహారపు వల అంటే ఏమిటి, అలాగే ఎకలాజికల్ పిరమిడ్స్ అంటే పర్యావరణ పిరమిడ్లు లేదా ఆవరణ పిరమిడ్లు. సో, ఆవరణ పిరమిడ్స్ అనేవి ఏ విధంగా మనకి నిర్మితమవుతున్నాయి అనే అంశాలు కూడా ప్రధానంగా మనం గమనించాల్సినటువంటి అంశాలు. ఇక ఫుడ్ చైన్ కనుక మనం పరిశీలించినట్లయితే, ఆహారపు గొలుసు కనుక పరిశీలించినట్లయితే, ఈ ఆహారం అంతా కూడా మొట్టమొదటిసారిగా ఫస్ట్‌గా మనం గుర్తుంచుకోవాల్సిన సేంద్రియ పదార్థంలో ఉంటుంది. అంటే కార్బన్ కాంపౌండ్స్ ఇవన్నీ కూడా. ఇవి మనం చూసాం ప్రాథమిక ఉత్పత్తిదారుల నుంచి, మొక్కల నుంచి మాంసాహారులకి, వీటి నుంచి అనేక జీవజాతులు పైకి జరుగుతూ ఉంటుంది. సో, ఇక్కడ ఈ సేంద్రియ రూపంలో ఉన్నటువంటి ఆహారం అనేది దిగువ స్థాయి నుంచి ఎగువ స్థాయికి ఏ విధంగా ప్రసారం జరుగుతుంది అనే అంశాన్ని మనం గనక ఒక చిత్రపరంగా చూసినట్లయితే దాన్ని ఆహారపు గొలుసుగా వ్యవహరిస్తాం. ఈ ఆహారపు గొలుసులో అనేక రకాలైనటువంటి స్థాయిలు ఉంటాయి. అంటే మెట్ల మాదిరిగా ఉంటుంది. సో, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాథమికంగా ఉత్పత్తి అయ్యే మొక్కలు ఏవైతే ఉన్నాయో, ఈ మొక్కలను కనుక మనం పరిశీలించినట్లయితే, ఈ మొక్కలని మొట్టమొదట ఈ ఒక మొక్క ఉంటే ఈ మొక్క మీద అనేక రకాల జీవులు ఆధారపడినాయి. కొన్ని క్రిములు ఆకులను తింటాయి. అలాగే మనకి శాకాహారులైనటువంటి కుందేళ్ళు కావచ్చు, లేదా జింకలు కావచ్చు, లేదా గేదెలు, మనకి ఏనుగులు, ఇవన్నీ కూడా వీటి మీద అనేక రకాలైన జంతువులు కూడా దీని మీద ఆధారపడి ఉన్నాయి. ఓకేనా? సో, ఈ క్రిములు, ఈ జంతువులు వీటి మీద ఎవరు ఆధారపడి ఉన్నారు? సో, ఈ విధంగా మొట్టమొదటి మొక్కలు కనుకైతే, దాని తర్వాత ఉన్నవి శాకాహారులు అయితే, దీని తర్వాత ఉన్న వాళ్ళు ఎవరు? వీళ్ళు మాంసాహారులు. సో, ఈ విధంగా మాంసాహారులు. సో, ఈ విధంగా మనం పైకి కనుక చూసినట్లయితే, ఒక మెట్టు దగ్గర, ఒక స్టెప్ దగ్గర ఒక రకమైనటువంటి స్థాయి ఉంటుంది. దానిపైన స్థాయి వేరు, దానిపైన స్థాయి వేరు. సో, ఈ స్థాయిల్ని ఏమంటున్నామంటే పోషణ స్థాయిలు అంటాం. ట్రోఫిక్ లెవెల్స్ అంటాం వీటిని. ఈ పోషణ స్థాయిలు అనేవి ఏ విధంగా మనకి పైకి వెళ్తున్నాయో, ఈ విధంగా మనం కనుక గీసుకున్నట్లయితే పైకి వెళ్తూ ఉంటాయి. సో, దీన్ని ఏమంటున్నామంటే పిరమిడ్ అంటున్నాం. ఈ పిరమిడ్లో ఉన్నటువంటి ఈ ఆహారం, సేంద్రియ పదార్థం ఉన్న ఆహారం ఏ విధంగా సరఫరా జరుగుతుంది అనే దానికి మనం పరిశీలిస్తే దాన్ని ఆహారపు గొలుసుగా మనం భావించవచ్చు లేదా నిర్వచించుకోవచ్చు. సో, ఏ జంతువు మీద ఎవరు ఆధారపడి ఉన్నారు అనే దాన్ని ఆహారపు గొలుసు చూసుకోవచ్చు. ఒకవేళ మేసే ఆహారపు గొలుసు తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మొక్క మీద ఒక క్రిమి, ఈ క్రిమి మీద ఒక ఎలుక ఉండొచ్చు, లేదా ఒక తొండ ఉండొచ్చు, లేదా దీని మీద ఒక పక్షి కూడా ఉండొచ్చు. సో, ఈ పక్షి మీద మరలా ఇంకొక జంతువు ఆధారపడి ఉండొచ్చు, లేదా పెద్ద పక్షి ఆధారపడి ఉండొచ్చు. ఈ ఎలుక మీద ఒక పాము ఆధారపడి ఉండొచ్చు, లేదా ఇంకొక గ్రద్దైన ఆధారపడి ఉండొచ్చు. ఓకే. సో, ఈ విధంగా ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఏ విధంగా ఇది కదులుతుంది, ఏ ఊరి మీద ఎవరు ఆధారపడి ఉన్నారు అనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే, ఏక దిశలో జరిగేటటువంటి ఒక శక్తి ప్రసరణ ఏదైతే ఉందో, ఈ విధంగా చూసుకున్నామంటే అది, లేదా ఈ విధంగా చూస్తే ఇది, లేదా ఈ విధంగా చూస్తే ఇది. సో, ఏక దిశలో జరిగే ప్రసరణ ఏదైతే ఉందో అది దాన్ని ఆహారపు గొలుసు అంటాం. దీన్నే మేసే ఆహారపు గొలుసు లేదా గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటాం. అలాగే పూతికాహారపు ఆహారపు గొలుసు అంటే డెట్రియస్ ఫుడ్ చైన్ అంటాం. దీన్ని విచ్ఛిన్నకర ఆహారపు గొలుసులు కూడా వ్యవహరిస్తారు. సో, డెట్రియస్ ఫుడ్ చైన్ కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ ఏదైనా ఒక జంతువు చనిపోతే, చనిపోయిన జంతువు మీద ఎవరు ఆధారపడి ఉన్నారు? వీని మీద ఒక వల్చర్, ఒక రాబందు ఆధారపడి ఉండొచ్చు. ఈ జంతువు కుళ్ళిపోయిన తర్వాత దీని మీద క్రిమికీటకాలు ఆధారపడి ఉండొచ్చు. ఓకేనా? ఈ క్రిమికీటకాల మీద మరలా పక్షులు ఆధారపడి ఉండొచ్చు. ఈ పక్షుల మీద మరలా కొన్ని పెద్ద పక్షులు ఆధారపడి ఉండొచ్చు, లేదా జంతువులు కూడా ఆధారపడి ఉండొచ్చు. సో,
ఈ జంతువులు చనిపోయిన తర్వాత ఏదైతే ఒక జంతువు ఉందో ఆ జంతువు యొక్క ఆహారంగా తీసుకొని దాని నుంచి మళ్ళీ ఆహారపు గొలుసు కనుక ప్రారంభమైతే ఇటువంటి ఆహారపు గొలుసులను ఏమంటామంటే విచ్ఛిన్నకర ఆహారపు గొలుసు లేదా డెట్రియస్ ఫుడ్ చైన్గా మనం వ్యవహరిస్తాం. సో ఈ విధంగా ఈ పూతికాహారాలు ఏవైతే ఉన్నాయో ఈ చనిపోయిన జంతువుని చిన్న చిన్న మాంసాహార క్రిములు తిన్న తర్వాత అవి మళ్ళీ పెద్ద మాంసాహారాలు అవసరం ఆహారంగా మారిపోతూ ఉంటాయి అని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ. సో ఈ విధంగా చూసినప్పుడు ఆహారపు గొలుసులో శక్తి ప్రసరణ ఏ విధంగా ఉంది అంటే ఏకదిశలోనే ఉంటుంది ఎప్పుడు కూడా. ఇది మొట్టమొదటిగా దీనికి ప్రధానమైన రిజర్వాయర్ శక్తి వనరు ఎవరున్నారంటే మనకి ప్రకృతిలో లేదా పర్యావరణంలో సూర్యుడు ప్రధానమైన శక్తి వనరు. ఈ సూర్యుడి నుంచి వచ్చినటువంటి శక్తినే అనేక రూపాలుగా ఇది పరివర్తన చెంది ట్రాన్స్ఫార్మ్ అయ్యి అది వివిధ రకాల పోషణ స్థాయిలు ఏవైతే ఉన్నారో ఆ పోషణ స్థాయిలో ఉన్నటువంటి జంతువులు అన్నిటికి కూడా ఈ సూర్య నుంచి వచ్చే శక్తే ఆహారంగా బదిలీ అవుతుంది. అంటే మనకి శక్తి ప్రసరణకి ప్రధానం సూర్యుడైతే ఆ సూర్యుడి నుంచి వచ్చిన శక్తి ముందు ఉత్పత్తిదారులకి, తర్వాత శాకాహారులకి, తర్వాత మాంసాహారులకి, తర్వాత సర్వభక్షులకి ఈ విధంగా వెళ్ళిపోతుంది, ప్రయాణం అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ శక్తి పోషణలో పైకి వెళ్ళే కొలది శక్తి పరిమాణం తగ్గుతుందా పెరుగుతుందా అనేది చాలా ప్రధానమైన అంశం ఇది. సో ఈ ఆహారపు గొలుసులో లేదా పోషణ స్థాయిల్లో మనం పైకి వెళ్ళే కొలది శక్తి యొక్క పరిమాణం క్రమంగా తగ్గిపోతుంది. ఇంతకుముందు లిండమాన్స్ రూల్ చూసాం మనం. సో కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు 100% గ్రహిస్తే వీరు పై స్థాయిలో వాళ్ళకి ఆహారంగా మారినప్పుడు ఇక్కడ కేవలం 10% మాత్రమే వాళ్ళకి ఆహారం లభిస్తుంది, శక్తి లభిస్తుందని చూసాం. అంటే 90% శక్తి ఏమవుతుందంటే వాళ్ళ యొక్క మెటబాలిక్ ప్రాసెస్కి అంటే జీవ ప్రక్రియలకు వినియోగించబడుతుంది. కేవలం 10% శక్తి మాత్రమే ప్రోటీన్స్ బ్లాక్స్ ఏర్పడడానికి అంటే దేహం యొక్క నిర్మాణం జరగడానికి మనకి ఉపయోగపడుతుంది అని మనం చూసాం. సో గొలుసులో ఈ ఆహారపు గొలుసులో ఏమవుతుందంటే దిగువ స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళే కొలది ఈ శక్తి ప్రసరణ అనేది దాంట్లో ప్రవాహ పరిమాణం అనేది తీవ్ర స్థాయిలో తగ్గిపోతూ ఉంది. సో దీనికి గల కారణాలు ఇప్పుడే చెప్పుకున్నాం. గ్రహించే శక్తి 20% ఒక శ్వాస ప్రక్రియకు ఉపయోగపడుతుంది. ఒక 60 నుంచి 70% ఏమవుతుందంటే వారి యొక్క జీవ ప్రక్రియలకి అంటే నడవడానికి, తిరగడానికి వాటన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇక కేవలం 10% మాత్రమే దాని నిర్మాణంలో మనకి దేహ నిర్మాణంలో ఉపయోగపడుతుందని చెప్తాం. సో ఈ 10% శక్తి మాత్రమే శక్తి ప్రసరణగా జరుగుతుంది అనే అంశాన్ని మనం గమనించాలి ఇక్కడ. సో 1942లో లీనిమాన్ ప్రతిపాదించిన సూత్రం కాబట్టి దీన్ని 10% లాగా కూడా మనం వ్యవహరిస్తాం. ఇక దీని తర్వాత ప్రక్రియను కనుక మనం చూసినట్లయితే ఫుడ్ వెబ్ అంటాం దీన్ని. అంటే ఈ ఫుడ్ వెబ్ అనేది చాలా సంక్లిష్టమైనటువంటిది. మనకు ఆహారపు గొలుసు కనుక చూసినట్లయితే ఇంతకుముందు చూసాం, ఇప్పుడే చూసామండి. ఆహారపు గొలుసులో ఒక క్రిమిని ఒక పక్షి తినొచ్చు, లేదా ఒక సరీసృపం తినొచ్చు, రెప్టైల్ ఒక పాము తినొచ్చు, లేదా అదే క్రిమిని ఒక తొండ తినొచ్చు, ఓకేనా. అదే క్రిమిని మరొక పెద్ద క్రిమి కూడా తినొచ్చు. సో ఈ పెద్ద క్రిమిని మళ్ళీ ఒక పక్షి తినొచ్చు. సో ఈ విధంగా మనం కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక ఆహార గొలుసు ఏర్పడుతుంది, ఇటొక ఆహార గొలుసు ఏర్పడుతుంది. ఈ విధంగా ఒక ఆహార గొలుసు, రకరకాల ఆహారపు గొలుసుల్ని మనం చూడవచ్చు. అంటే ఈ ఆహారపు గొలుసుల్లో అనే శక్తి ప్రసరణలో ఏకదిశలో ఉన్నప్పటికీ ఆ దిశలు అనేకం ఉన్నాయని మనం గమనించాలి. సో కింది స్థాయి నుంచి పై స్థాయికి వెళ్తూనే ఉంది శక్తి ప్రసరణ లేదా మెటీరియల్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంది. సో ఈ విధంగా పైకి వెళ్ళే క్రమంలో ఒక గొలుసు కాకుండా అనేక రకాలైన ఆహారపు గొలుసుల్ని మనం గమనించవచ్చు. ఇదొక ఆహారపు గొలుసు, ఇదొక ఆహారపు గొలుసు. సో ఇక్కడ అనేక రకాల ఆహారపు గొలుసుల్ని మనం చూస్తున్నాం. సో ఈ ఆహారపు గొలుసులన్నింటినీ కూడా మనం అర్థం చేసుకోవాలంటే కష్టం. సో ఈ ఆహారపు గొలుసు సంక్లిష్టంగా ఏదైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా వివిధ పోషణ స్థాయిలతో కలపబడి ఉంటాయి. సో ఈ పోషణ స్థాయిలతో ఏ విధంగా కలపబడినాయి, ఎన్ని ఆహారపు గొలుసులు ఉన్నాయి, ఈ ఆహారపు గొలుసుల కళ యొక్క లక్షణాలు ఏమిటి, సో వీటన్నిటినీ కనుక మనం చదవాలి, మనం అర్థం చేసుకోవాలంటే ఆ కాన్సెప్ట్ని ఏమంటున్నామంటే ఫుడ్ వెబ్ అంటున్నాం. అంటే దీంట్లో ఆహారపు గొలుసుల కలయికను మనం గమనించవచ్చు ఫుడ్ వెబ్లో. ఈ 1927లో ఈ విషయాన్ని చార్లెస్ షెల్టన్ ఆయన ప్రతిపాదించాడు. సో ఈ చార్లెస్ షెల్టన్ యొక్క ప్రతిపాదన ప్రకారము ఏమవుతుందంటే ఏదైనా ఆవరణ వ్యవస్థలో ఈ శక్తి ప్రసరణ మరియు పోషకాల ప్రసరణ అనేది సంభావ్యతను నిర్వహిస్తుంది. ఎంత మేర శక్తి ప్రసారం జరగడానికి అవకాశం ఉంది, ఎంత సంభావ్యత ఉంది, అలాగే పోషకాల ప్రసరణ ఎంత జరగడానికి సంభావ్యత ఉంది అనేది తెలియజేస్తుంది. అలాగే ఆహారపు గొలుసు అనేది ఒక ఆహార ప్రసరణ మార్గాన్ని మాత్రమే తెలియజేస్తుంది అని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఆహార ప్రసరణ ఏ మార్గం కూడా వెళ్తుంది మనకి, లేదా శక్తి ప్రసరణ ఏ విధంగా జరుగుతుంది, ఆ మార్గం యొక్క
ఉన్నటువంటి వివిధ రకాలైన శోషణ స్థాయిలు ఏది లేదా పోషణ స్థాయిలు ఏంది, ట్రోఫిక్ లెవెల్స్ ఏందని మనం ఇక్కడ తెలియజేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా దీంతో పాటుగా ఒక ఆవరణ వ్యవస్థ యొక్క మనకి స్వభావం లేదా దాని యొక్క స్థిరత్వం అనేది మరొక అంశం మీద కూడా ఆధారపడుతుంది. దేని మీద ఆధారపడుతుందంటే అది ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి ఆహారపు వలలపై ఆధారపడి ఉంటుంది. ఇంతకుముందు చెప్పాం ఆవరణ వ్యవస్థ యొక్క స్థిరత్వము లేదా దాని యొక్క పనితీరు దేని మీద ఆధారపడుతున్నప్పుడు గత సెషన్లో మనం చర్చించుకున్నాం. ఎకలాజికల్ నిచే అని మనం తెలుసుకున్నాం. అంటే ఆ ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి జీవులు అన్నీ ఒకే రకమైనటువంటి లక్షణాలు కనుక కలిగి ఉంటే దాన్ని ఎకలాజికల్ నిచే అనుకుంటాం. ఈ నిచే అనేది దేని మీద ఆధారపడుతుందంటే వాటిలో ఉన్నటువంటి హ్యాబిటేషన్ అంటే నివాసము, అలాగే మనకి ఫిజికల్ అండ్ కెమికల్ ఫీచర్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంటు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భౌగోళిక ధర్మాలు ఏ విధంగా ఉన్నాయి, ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఆవాసం ఏ విధంగా ఉంది, వాటి యొక్క పునరుత్పాదన ఏ విధంగా ఉంది. సో ఈ రెండు లక్షణాలన్నీ కూడా దేన్ని ప్రభావితం చేస్తాయంటే ఆ ఆవరణ వ్యవస్థ యొక్క స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే ఆవరణ వ్యవస్థ యొక్క స్థిరత్వాన్ని దాని మీద దాని యొక్క నిర్వహణని దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి ఆహారపు వల మీద, ఫుడ్ వెబ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఆ ఫుడ్ వెబ్లో ఉన్నటువంటి మూలకాల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే అంత సంక్లిష్ట నిర్మాణం ఉంటుంది. మూలకాలు దిగువ స్థాయిలో పోషణ స్థాయిలో ఉన్నటువంటి మూలకాల సంఖ్య అధికంగా ఉంటే అది యొక్క స్థిరత్వం కూడా అధికంగా ఉంటుంది. సో ప్రతి పోషణ స్థాయిలో ఉన్నటువంటి ఆహార లభ్యత మరియు ఆ పరిసరాల యొక్క ప్రభావం అనేవి ఆ ఆవరణ వ్యవస్థ యొక్క స్థిరత్వాన్ని మనకి తెలియజేస్తాయి. ఓకే, ఇక మరొక కాన్సెప్ట్ని కనుక చూసినట్లయితే ఇది బయో మ్యాగ్నిఫికేషన్ లేదా బయో అక్యుములేషన్ అని చూస్తాం. సో ఈ బయో అక్యుములేషన్ అంటే ఈ ఆవరణ వ్యవస్థల్లో ఉన్నటువంటి వివిధ పోషణ స్థాయిల్లో ఉన్నటువంటి శక్తి ప్రసరణ క్రమంలో కొన్ని సందర్భాలలో హానికారక పదార్థాలు కానీ లేదా హానికారకమైనటువంటి మూలకాలు కానీ విష పదార్థాలు కానీ ఆహారంతో పాటు జీవుల శరీరంలో ప్రవేశించడానికి అవకాశం ఉంది. ఉదాహరణకు ఒక గ్రద్ద ఏదైనా హానికారక పదార్థాలు ఉన్నటువంటి రసాయన పదార్థాలను తిన్నదనుకుంది. ఆ గ్రద్ద చనిపోయిన తర్వాత మళ్ళీ వాటిని డీకంపోజ్ చేసేటప్పుడు ఆ మాంసంలో ఉన్నటువంటి ఆ విష పదార్థాలన్నీ కూడా మళ్ళీ విచ్ఛిన్నం చేసేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో, జీవులు ఏవైతే ఉన్నాయో వాటి శరీరంలో కూడా ప్రయాణిస్తాయి. ఆ క్రిములు ఏవైతే ఆ కుళ్ళిపోయిన మాంసాన్ని వాటిని తింటున్నాయో ఈ క్రిములు తిన్న పక్షులు కానీ పాములు కానీ మళ్ళీ అదే రకమైనటువంటి విష పదార్థాలను కూడా మళ్ళీ వాటి శరీరంలో ప్రవేశిస్తున్నాయి. సో ఈ విధంగా వివిధ శోషణ స్థాయిల్లో ఉన్న క్రమంలో ఏదైనా ఒక శోషణ స్థాయి, ఒక ట్రోఫిక్ లెవెల్లో ఆహార పదార్థాల్లో విష పదార్థాలు ఉంటే అవి క్రమంగా నెమ్మదిగా పోషణ స్థాయిలో పిరమిడ్లో ఉన్నటువంటి పై స్థాయి వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా హానికారక పదార్థాలు ఒక జీవి నుంచి ఇంకో జీవి నుంచి ఇంకో జీవికి క్రమంగా వెళ్తూ ఉంటే దాన్ని ఏమంటామంటే బయో అక్యుములేషన్ అంటాం. సో ఈ బయో అక్యుములేషన్ అనేది తీవ్ర స్థాయిలో జరిగితే దాన్ని బయో మ్యాగ్నిఫికేషన్ అని కూడా మనం వ్యవహరిస్తాం. సో ఈ ప్రక్రియ ఏమవుతుందంటే ఆ ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి పోషణ స్థాయిల్లో కదలికలు ఏర్పడతాయి. అంటే ఏదో ఒక స్థాయిలో బ్రేక్ ఏర్పడుతుంది. ఉదాహరణకి ఎలుకలను మనం మందు పెడుతున్నాం. మందు తిన్నటువంటి ఎలుకలు క్రమంగా మందు తిన్నటువంటి ఎలుకల్ని పాములు తిన్నాయనుకోండి, ఈ పాముల్లో కూడా మళ్ళీ అదే రకమైనటువంటి విష పదార్థాలు ప్రయాణిస్తాయి. సో ఎలుకలు చనిపోయాయి, అటు పాములు చనిపోతున్నాయి, కానీ కింద ఉన్నటువంటి వాటికి ఎటువంటి ప్రమాదం లేదు. ఎలుకలు దేన్ని పెట్టి తింటున్నాయంటే చిన్న చిన్న క్రిములను ఎవరినో తింటున్నాయి. సో ఈ క్రిముల సంఖ్య పెరిగిపోవడానికి అవకాశం ఉంది. అలాగే పైన ఉన్నటువంటి జీవులకి ఈ ఆహారంగా ఉన్నటువంటి పాములు కానివ్వండి, ఎలుకలు కానివ్వండి లేకుండా పోతుంది. అంటే ఆహారపు గొలుసులో బ్రేక్స్ అనేవి ఏర్పడతాయి. ఎప్పుడైతే పోషణ స్థాయిల్లో వ్యత్యాసాలు లేదా పోషణ స్థాయిలో అంతరాలు ఏర్పడతాయో ఏమవుతుందంటే ఆ ఆహారపు గొలుసు అనేది క్రమంగా దెబ్బతినిపోతుంది. ఒక ఆహారపు గొలుసు దెబ్బతింటే మరొక ఆహారపు గొలుసు వెంటనే క్రమంగా దెబ్బతిని అది ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ప్రమాదకరమైన పరిస్థితిని లేదా భవిష్యత్తులో దాని యొక్క స్థిరత్వాన్ని కోల్పోయేటువంటి పరిస్థితిని తెలియజేస్తుంది. సో బయో మ్యాగ్నిఫికేషన్ చాలా ప్రధానమైనటువంటి సమస్య. సో ఇలాగే మన ఎగ్జాంపుల్ కనుక మనం పరిశీలించినట్లయితే మానవుల్లో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఉంటుంది. సో బాలింతల్లో సాధారణంగా పాలు ఎక్కువ రావడానికి ఈ ఆక్సిటోసిన్ ఏర్పడుతుంది. సో ఈ ఆక్సిటోసిన్ ఏదైతే ఉందో దానిని పశువుల్లో నిర్మూలించడానికి లేదా దాని యొక్క ప్రభావం మరింతగా ఎక్కువగా ఉండడానికి ఏం చేశారంటే ఈ గేదెల్లో ఉండేటువంటి గేదెల్లోకి ఒక డైక్లోఫినాక్ అనే ఒక కెమికల్ని ఇంజెక్షన్ చేయడం జరిగింది.
సో ఈ డైక్లోఫినాక్ ఇంజెక్షన్ చేయించుకున్నటువంటి గేదెలు ఏమని చేస్తున్నాయంటే అవి మనం ఏదైతే మనం కెమికల్ ఇచ్చామో అది వాటిలో డిగ్రేడ్ కావట్లేదు. అంటే విచ్ఛిత్తి కావడం లేదు. విచ్ఛిత్తి చెందక ఆ కెమికల్స్ ఏదైతే ఉన్నాయో అది విషకారక పదార్థంగా మారి అది వాటి యొక్క శరీరంలోనే ఉంటుంది. సో ఈ చనిపోయిన తర్వాత ఈ గేదెలను తిన్నటువంటి రాబందులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో దీని యొక్క ప్రభావం కనపడి ఆ రాబందులు క్రమంగా తన యొక్క ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోవడంతో రాబందులు కూడా అంతరించే స్థితికి వచ్చింది. సో బయోమాగ్నిఫికేషన్ వల్ల ఏమవుతుందంటే ఒక ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి హానికారక పదార్థాలు మొత్తం ఆవరణ వ్యవస్థనే దెబ్బతినడానికి కూడా కారణమవుతాయి. ఆవరణ వ్యవస్థలకు సంబంధించినటువంటి పరిభాషతో పాటుగా మనకి ఈ ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి శక్తి ప్రసరణతో పాటు పదార్థ ప్రసరణ అనేది ఏ విధంగా జరుగుతుంది అనే అంశం కూడా మనకి చాలా ప్రముఖమైనటువంటి అంశము. సో ఈ ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి శక్తి ప్రసరణతో పాటు పోషకాలైనటువంటి నైట్రోజను, ఫాస్ఫరస్, ఆక్సిజను, అలాగే నైట్రేట్సు ఇలాంటి మూలకాలన్నీ కూడా మనకి పదార్థ ప్రసరణ ద్వారా ఒక మనకి క్లోజ్డ్ సిస్టంలో అవి వెళ్తుంటాయనే విషయాన్ని మనం పరిశీలించాం. ఆ క్లోజ్డ్ సిస్టమ్స్లో వెళ్ళేటటువంటి ఆ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో వాటినే బయోజియో కెమికల్ సైకిల్స్ అని వ్యవహరిస్తాం. ఈ బయోజియో కెమికల్ సైకిల్స్ అనేవి ఒక ఆవరణ వ్యవస్థలో ఉన్నటువంటి స్థిరత్వాన్ని దాని యొక్క కంటిన్యూటీని చాలా వరకు ప్రభావితం చేస్తాయి. సో ఈ బయోజియో కెమికల్ సైకిల్స్లో ఉన్నటువంటి సైకిల్స్లో మనం ముందుగా చెప్పుకోవాల్సినవి ఒక కార్బన్ సైకిల్, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కార్బన్ సైకిల్, అలాగే నైట్రోజన్ సైకిల్, ఫాస్ఫరస్ సైకిల్, కన్నా వాటర్ సైకిల్ అనేవి చాలా ప్రధానమైనటువంటి అంశాలు. సో ఈ అంశాలన్నింటినీ కూడా మనము కూలంకుషంగా మరొక సెషన్లో మనం చర్చిద్దాం. ఒకసారి మనం కనుక మొదటి నుంచి అన్ని అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఎకలాజికల్ నిచ్చే అంటే ఏమిటంటే ఆవరణ వ్యవస్థలోని జీవులని దాదాపుగా ఒకే స్థితిని కలిగి ఉండడం ఎకలాజికల్ నిచ్చే అంటాం. ఈ నిచ్చే 4 రూపాల్లో ఉంటుందని చూసాం. సో ఈ నిచ్చే అనేది ఆ జీవావరణ వ్యవస్థల్లో ఉన్నటువంటి ఆ జీవుల యొక్క సంరక్షణకి లేదా ఆ ఆవరణ వ్యవస్థ యొక్క స్థిరత్వానికి ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పాం. అలాగే ఆవరణ వ్యవస్థల విధులు కనుక మనం చూసినట్టయితే 2 విధులు ఉంటాయి. ఒకటి శక్తి ప్రసరణ, రెండవది పదార్థ ప్రసరణ. కన్నా ఈ శక్తి ప్రసరణలో కనుక చూసినట్టయితే ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్, ఎకలాజికల్ పిరమిడ్స్ అని ఉంటాయి. ఫుడ్ చైన్ అనేది ఆహారం ఏ స్థాయిలో ఏ రీతిలో పరిగణిస్తుంది అనే దాన్ని మనం తెలియజేస్తే, ఆహారపు వల అనేది అనేక రకాల ఆహారపు గొలుసుల కలయికను మనకు తెలియజేస్తుంది. ఇది ఒక సంక్లిష్టమైనటువంటి నిర్మాణం అని చూసాం. ఇక ఎకలాజికల్ పిరమిడ్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ ఎకలాజికల్ పిరమిడ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి మనం చూసినట్లయితే దిగువ స్థాయిలో ఉన్నటువంటి ఈ పిరమిడ్స్లో ఉన్నటువంటి శక్తి పైకి వెళ్ళేసరికి క్రమంగా శక్తి ప్రసరణ అనేది క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఈ 10% శక్తి మనకి తగ్గిపోతుంది అనే విషయాన్ని మనం పరిశీలించాం. సో ఈ శక్తి ప్రసరణ 10% తగ్గిపోతుంది కాబట్టి ఇవన్నీ లిండెమాన్ అని ఆయన 1942లో దీన్ని ప్రవేశపెట్టాడు. కాబట్టి దీన్ని లిండెమాన్ రూల్ అని లేదా 10% రూల్ అని కూడా మనం తెలియజేస్తాం. ఈ శక్తి ప్రసరణ తగ్గడానికి గల కారణాలు ఏమిటంటే మనకి 100% శక్తిలో కేవలం 10% మాత్రమే బాడీ బిల్డింగ్లు అంటే ప్రోటీన్ బ్లాక్స్ తయారు కావడానికి ఉపయోగపడితే మిగిలినటువంటి 90% ఏ విధంగా ఏం మారుతుంది, ఏ విధంగా అవుతుందంటే 90% అధికంగా ఒక 20% శక్తి మనకి అదే ఉచ్ఛ్వాస నిశ్వాస రెస్పిరేషన్కే ఉపయోగపడుతుంది. అలాగే మిగిలినటువంటి శక్తిలో ఒక 60 నుంచి 70% అవి రోజువారీ నిర్వహించే కార్యకలాపాలు నడవడము, తిరగడం వీటన్నిటికి కూడా ఉపయోగపడుతుంది. ఫలితంగా శక్తి ప్రసరణ అనేది ఎకలాజికల్ పిరమిడ్లో పైకి వెళ్ళే కొలది ఏకదిశలో ఉండి అంటే యూనిడైరెక్షనల్లో దిగువ పోషణ స్థాయి నుంచి పై పోషణ స్థాయికి వెళ్తుంది శక్తి ప్రసరణ అనేది చూసాం. ఇక ఆవరణ వ్యవస్థను కనుక మనం చూసినట్లయితే ఈ ఫుడ్ వెబ్ అనేది కూడా మనం పరిశీలించాం. ఇక జీవావర్ధనం బయో అక్యుములేషన్ అంటే ఏమిటంటే హానికారక పదార్థాలు ఏదైనా జీవి కనుక తీసుకున్నట్లయితే ఆ హానికారక పదార్థాలు క్రమంగా మరలా ఎగువ స్థాయికి అంటే ఎగువ పోషణ స్థాయి వరకు ప్రయాణించి ఏదో ఒక జీవికి లేదా అన్ని జీవులకి భవిష్యత్తులో అనేక రకాలైనటువంటి సమస్యలను కలుగు చేస్తుంది. చివరికి మరణానికి కూడా దాడి అయ్యే అవకాశం ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే బయో అక్యుములేషన్ అన్నాం. ఈ తీవ్రత కనుక ఎక్కువగా ఉంటే దీన్ని బయో మ్యాగ్నిఫికేషన్ అన్నాం. సో ఈ బయో మ్యాగ్నిఫికేషన్ కనుక మనం పరిశీలించినట్లయితే ఉదాహరణకి మనకి జపాన్లో మనం ఈ అంశాన్ని మనం గమనించాం. దీని ద్వారా ఏమైందంటే ఆ జపాన్ తీరంలో ఉన్నటువంటి చేపలని 1980 దశకంలో భుజించడం వల్ల జపాన్ ప్రజలందరూ కూడా ఈ పక్షవాతము లేదా ఎముకలకు సంబంధించినటువంటి నరాలకు సంబంధించిన వ్యాధులతో బాధపడ్డారు. సో దీనికి కారణం ఏంటంటే ఆ జలాల్లో ఉన్నటువంటి మెర్క్యూరీ అనే పాదరసంతో అనే దాన్ని ఆహారంతో పాటు చేపలు కూడా తీసుకోవడం వల్ల ఆ చేపల నుంచి ఆ పాదరసం మనకి మరలా మానవ శరీరంలో ప్రవేశించడం వల్ల ఈ విధమైనటువంటి ఒక జబ్బు రావడం జరిగింది. దాన్ని ఆ డిసీజ్ని మినిమిటా అనే వ్యాధిగా మనం గుర్తించాం.
సో ఈ విధంగా వచ్చినటువంటి వ్యాధులన్నీ కూడా మనకి జీవావర్ధనము లేదా బయో మ్యాగ్నిఫికేషన్, బయో అక్యుములేషన్ అనే దానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ఆవరణ శాస్త్రంలో ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి మౌలికమైనటువంటి భావనలు. ఈ భావనల మీద అనేక సందర్భాల్లో ప్రశ్నలు వస్తున్నాయి. అభ్యర్థులందరూ కూడా ఈ పరిభాష ఏదైతే ఉందో అన్నిటిని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి మనకి ఫిలిమ్స్లో అధికంగా మార్కులు రావడానికి అవకాశం ఉందని మనం గమనించాలి. అలాగే ఈ పరిభాష తెలియందే కూడా మనం మెయిన్స్లో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ రావడానికి అవకాశం లేదనే అంశాన్ని కూడా మనం గమనించాలని భావిస్తున్నాం. ధన్యవాదాలు.